తొలికోడి కోతతో లేస్తాం. ఇంటి పని, వంట పని, పాండురంగని పూజ పని, పాపడి పాపడి కంటే పసిపాపలైన నీ పని. అవును లక్ష్మి, ఈ పనులన్నీ అర్ధరాత్రి వరకు చేసి చేసి అలసి సొలిసి వస్తాం. పైగా ఈ శ్రమ ఒకటి వద్దన్నా మానవు. ఇది నాకు శ్రమ కాదండి. నా అన్ని శ్రమలకు అర్థము పరమార్థము ఇందులోనే ఉన్నాయి. మట్టి తొక్కి తొక్కి మీ కాళ్ళు ఎంత నొచ్చున్నాయో. లేదు లక్ష్మి, నాకేమీ బాధ. నువ్వు పర్వాలేదండి, ఈ సేవలోనే నేను సేద తీర్చుకుంటాను. నా కోరిక ఏమిటో చెప్పమంటారా? చెప్పు. ఇలాగే మీ పాద సేవ చేస్తూ మీ ఒడిలో తలపెట్టి కన్ను మూయాలని, పసుపు కుంకుమ భాగ్యంతో మీ చేతుల మీదుగా ఈ జన్మ కడతేరాలని. అప్పుడు నేను ఒంటరివాడిని అయిపోతాను. మీరు ఒంటరి వారెలా అవుతారు? ఉన్నాడుగా మీ పాండురంగడు తోడు. నిజమే లక్ష్మి, నీకు నాకు అందరికీ వాడే తోడు. మన కోరికల కన్నా వాడి సంకల్పం పని. ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది వాడి ఇచ్చ. రంగా పాండురంగా. నామదేవులు వారు వస్తున్నారన్నయ్య. ఏమిటి నామదేవులా? నమో నమ. నమో నమ. నామదేవ, పండరీ నాథుని ఆలయం విడిచి అరగడియైనా వెలుపలి గడపలేని మీరు ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు? ఏమి చెప్పను జ్ఞానదేవ్. నిత్యము నేను సమర్పించే ప్రసాదాన్ని ఆరగించే నా విఠలుడు ఎందుకో స్వీకరించలేదు. కారణం మీరైనా ఊహించి చెప్తారేమోనని. ఇందులో ఊహించడానికి ఏమున్నది? ఆ భక్తవత్సలుడు మరో భక్తుని యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళుంటాడు. అలాంటి భక్తులు మనకన్నా ఎవరున్నారు? అలా అనుకోవడమే అహంకారం, అజ్ఞానం. ఆ పండరీ విఠలుని మనసున నిలిచిన మహాభక్తులు ఎందరో ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి మహానుభావుల దర్శనం లభించే అవకాశం ఉంటుందని దేశ సంచారము, తీర్థాటనము భక్తులకు ముఖ్య విధి అని పెద్దలు నియమించారు. స్వామి సేవకు అంతరాయం కలుగుతుందనే అపోహతో ఇన్నాళ్ళు ఉపేక్షించాను. అందుకే నా తండ్రి నా కన్నులు ఇలా తెరిచాడు కాబోలు. ఇక ఒక్క క్షణం కూడా ఆగను. ఇప్పుడే బయలుదేరుతాను. నామదేవ, నాకు అతిథి సత్కార భాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మమా? అలాగే త్వరగా కానివ్వండి. ముక్త వంటకారి అమ్మా. అలాగే అన్నయ్య. అటెక్కడికమ్మా? వంట చేరుకుని ఎందుకులేదు వెళ్ళి నాకు అనుగ్రహించండి. మీరు నన్ను సత్కరించినట్టే భావిస్తాను. ఆగండి నామదేవ, ఒక్క గడిలో వడ్డన పూర్తి చేస్తాను. అమ్మా ముక్త, అత్రి భార్య అనసూయ గులకరాళ్లను గుగ్గిళ్ళుగా వండినది వంట చెరుకుతో కాదుగా. వెళ్ళి వంటకి సిద్ధం చేయమ్మా. అలాగే అన్నయ్య. అయితే జ్ఞానాగ్నితో వంట చేయిస్తారా జ్ఞానదేవ? తామలా విశ్రమించండి. మహాజ్ఞాని జ్ఞానదేవులు, మహాభక్తులు నామదేవులు మన ఊరికి వేయించేశారు. మనం వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం. బయలుదేరు. బాబు నిద్రపోకుండా ఎలా రానండి? వాణ్ణి కూడా తీసుకెళ్దాం లక్ష్మి. మహాభక్తుల పాదధూళి సోకితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట. అయితే మీరు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందిరండి. నేను మీకు నమస్కరించి మీ ఆశీర్వాదం పొందుతాను. ఆ భక్తుల్ని దర్శించిన పుణ్యం నాకు దక్కుతుంది. ఏమిటి పిల్లవారి మీదున్న ప్రేమ, నా మీదున్న భక్తి నీకు ఆ పాండురంగని మీద కూడా లేదు. సరే, నీ ఇష్టం. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. సర్వం మరచి నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే. విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల. మీరంతా మా ఊరి మీదుగా వెళుతున్నారని తెలిసి మిమ్మల్ని ఒక్కరోజు ఆపుకుని మీ కీర్తనలు వినాలని మా ఊరి వారం అంతా ఆశిస్తుంది. ఎవరినైనా నీవు? ఈ భౌతిక దేహాన్ని గోరా అనే పేరుతో గుర్తుపడతాను. అపారమైన భక్తితో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడవు నీవని తెలిసింది. అయ్యా, కాస్త నా మాట కూడా ఆలకించండి. తమకు భోజనానికి ఏ ఏ పదార్థాలు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాం. మేము గోరా ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించాలని భగవంతుని అనుజ్ఞ అయింది. గోరా, ఈ దినం ఏకాదశి, రేపు మాకు మీ ఇంట్లోనే ఆతిథ్యం. చెప్తాం. వారింట్లో ఏముందండి తినడానికి మట్టి? త్రికరణ శుద్ధి అయిన భక్తితో భగవంతునికి సమర్పించిన ప్రసాదం పచ్చి మట్టి అయినా భక్తుల పాలిట మృష్టాన్న భోజనం అవుతుంది. సత్యమైన వార్త. సరే, అదే తినండి, పదండి. ఓరి పిలిచిన మనల్ని కాదని గోర ఇంటికి వెళ్తారా? ఊళ్ళో ఎవరు ఆ గోరాకి ఇంత సహాయం కూడా చేయకండి. ఎలా వండి వడ్డిస్తాడో చూద్దాం. ఇప్పుడు కాలుగాలిన పిల్ల తిరిగితే ఏం ప్రయోజనం? వాటిని పిలవక ముందే మన ఇంటి పరిస్థితి ఆలోచించి ఉండాలి. అది కాదు లక్ష్మి, అంతటి మహానుభావులు వారంతటా వారే ఆతిథ్యానికి వస్తామని అనుగ్రహించారు. ఈ భాగ్యం అందరికీ లభిస్తుందా? నిజమే, కానీ ఇంట్లో అన్ని నిండుకున్నాయి. అంతమందికి ఆతిథ్యం అంటే మాటలా? ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి? అదే. పోనీ మీరు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అప్పడగరాదు? అప్పా, అతిథి సత్కారానికేగా, అడిగితే తప్పులేదు, ప్రయత్నిస్తాను. నమస్కారం సిద్ధంగా. ఇంటికి అతిథులు వస్తున్నారు. భోజనం పెట్టాలంటే చేతిలో ఒక్క రూక కూడా లేదు. నీవేదైనా సర్దగలిగితే. అని అరగడియ ముందు అడిగితే ఇచ్చుండేవాడిని. ఇప్పుడే ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేశాను. ఏమనుకోకు, వస్తా గోరా. మా ఇంటికి అతిథులు భోజనానికి వస్తున్నారు. ఇంట్లో అన్ని నిండుకున్నాయి. కాస్త బియ్యం, ఉప్పు, పప్పు అప్పిస్తే వచ్చే సంతనాటికి తిప్పిచ్చేస్తాను. చూడమ్మా లక్ష్మి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఉప్పు ఉంది, పప్పు ఉంది, ఇంకా అల్లం బెల్లం అన్నీ ఉన్నాయి. కానీ అవి పతి సేవకి, అతిథి సేవ కాదు. వెళ్ళి అమ్మా. లేదు లేదు లేదు, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఇదే మాట. ఎలాగండి? రేపు నలుగురిలో నవ్వులు పాలైపోతాం. లక్ష్మి, ఈ అవమానాలన్నీ వాడే చూసుకుంటాడు. మందే ఉంది. ఏమీ లేకపోతే ఉన్న మంచినీళ్ళే ఇచ్చి మా శక్తి ఇంతే స్వామి అని సాష్టాంగ పడతాం. అనుగ్రహం అయినా ఆగ్రహం అయినా ఆనందంగా స్వీకరిస్తాం. అంతేనంటారా? అంతే లక్ష్మి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నవాడు అంతా వాడే చూసుకుంటాడు. బావా,